నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? సిట్ విచారణలో బయటపడ్డ నిజాలేంటి? దొంగచాటు వ్యవహారంలో కిలాడీలెవరు? ఇష్యూలో శ్రవణ్ రావు కీలకంగా మారాడా? తప్పించుకునే దారులు వెతుకుతున్నాడా? జిత్తుల మారి నక్క వెనుక నక్కిందెవరు? ఎన్టీవీ చేతిలో టాప్ సీక్రెట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? విచారణలో శ్రవణ్ రావు ఇప్పటిదాకా ఏం చెప్పాడు, ఏం దాచాడు? పేరు కూడా రాకముందే శ్రవణ్ రావు విదేశాలకు ఎందుకు వెళ్ళిపోయాడు? దుబాయ్లో ఏం చేశాడు? ఇంతకీ శ్రవణ్ రావుని సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలేంటి? అతనిచ్చిన సమాధానాలేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? సిట్ విచారణలో బయటపడ్డ నిజాలేంటి? దొంగచాటు వ్యవహారంలో కిలాడీలెవరు? ఇష్యూలో శ్రవణ్ రావు కీలకంగా మారాడా? తప్పించుకునే దారులు వెతుకుతున్నాడా? జిత్తులు మారినక్క వెనక నక్కిందెవరు? ఎన్టీవీ చేతిలో ఉన్న టాప్ సీక్రెట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. కీలక నిందితుడు శ్రవణ్ రావును 2 సార్లు ప్రశ్నించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. శ్రవణ్ రావు అక్రమాల చిట్టా ఎన్టీవీకి చిక్కింది. ఎవరెవరి కాల్స్ శ్రవణ్ రావు ట్యాప్ చేసింది, సేకరించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ బాధితుల వివరాలు సేకరించింది ఎన్టీవీ. శ్రవణ్ రావు సంస్థలో పెట్టుబడులు ఎవరివి? అడ్డగోలుగా నిధులు మళ్లించి శ్రవణ్ రావును పెంచి పోషిస్తోందెవరు? అతను ఎందుకు పారిపోయాడు? పారిపోవాల్సిన అవసరం ఏంటి? మొదట లండన్, ఆ తర్వాత దుబాయ్ పారిపోయాడు. దుబాయ్లో మాజీ మంత్రులు ఎవరైనా శ్రవణ్ రావును కలిశారా? ఎప్పటినుంచి ఫోన్లు ట్యాప్ చేశారు? ఎవరు చెబితే చేశారు? అప్పట్లో శ్రవణ్ రావు దగ్గరున్న 2 ఫోన్లు ఎక్కడ? ఈ వివరాలన్నీ ఎన్టీవీ సేకరించింది. శ్రవణ్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒక్కటొక్కటిగా లొసుగులు బయటపడుతున్నాయి. కోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ ఆర్డర్ను అడ్డం పెట్టుకుని అతను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. అవసరమైతే శ్రవణ్ రావుపై కోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచనలో సిట్ ఉంది. 2 సార్లు కూడా అతనిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎందుకు పారిపోయారు? పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పేరు ప్రస్తావన లేదు. ఎఫ్ఐఆర్లో కూడా మీ పేరు రాలేదు. తర్వాత విచారిస్తున్న క్రమంలో ఎఫ్ఐఆర్లు జోడించడం జరిగింది. మీ పేరు ప్రస్తావన కూడా రాకముందే విదేశాలకు ఎందుకు పారిపోయారు? తప్పు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం లేదు కదా. ఎఫ్ఐఆర్లో మీ పేరు వస్తుందని ముందుగా మీకు సమాచారం ఇచ్చింది ఎవరు? అలా వస్తుందని ఊహించారా? లేదంటే ఎవరైనా సమాచారం ఇచ్చారా అని సిట్ ఆరా తీసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మీరు కాంటాక్ట్ చేశారా అని శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు మీరు కలిసే విదేశాలకు పారిపోయారా? ఎప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఎవరు చెబితే చేశారు? మీరు పొలిటికల్ సర్వేలు చేసి అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి ఇచ్చారని చెబుతున్నారు. మాకున్న సమాచారం మేరకు అప్పటి మంత్రులకు మీరు అందజేశారని తెలుస్తోంది. మీ ఫోన్లు ఎందుకు తీసుకుని రావడం లేదు? మా దగ్గర ఉన్న 2 IMEI నెంబర్ల ఆధారంగా మీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లను మాకిస్తే బ్యాకప్ చెక్ చేసుకుంటాం. 2 ఫోన్లు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? మీ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు దొరికాయి. ఈ పరికరాలు ఎవరిచ్చారు? మీరు ఎన్ని ఫోన్ల నెంబర్లను ట్రాక్ చేశారు? ఎంతమందికి డేటాను షేర్ చేశారు? వచ్చిన డేటాను టాస్క్ ఫోర్స్ లేదా ఎస్ఐబి అధికారులకు ఎలా చేరవేశారు? మీరిచ్చిన సమాచారంతోనే అప్పటి ఎన్నికల్లో చాలా మంది మీద రైడ్స్ చేశారని చెబుతున్నారు. ఈ రైడ్స్ కు సంబంధించి తమ దగ్గర కొన్ని ఆధారాలున్నాయని సిట్ తెలిపింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐబీలకు చేరవేశారని చెబుతున్నారు. దీనికి తోడు మీడియా అధిపతులు, జడ్జీలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం ఉంది. మీరు ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు? ఎంతమందికి సమాచారాన్ని చేరవేశారు? ఎన్ని రైడ్స్ చేయించారు? ఇలా శ్రవణ్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. అయితే చాలా వరకు ప్రశ్నలకు శ్రవణ్ రావు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశాడు. తెలియదు, గుర్తులేదు, ఎప్పుడు జరిగిందో చెప్పలేను అంటూ అధికారులను తికమక పెట్టాడు శ్రవణ్ రావు. శ్రవణ్ రావును మొదటి రోజు 6 గంటల పాటు ప్రశ్నించింది సిట్. రెండోసారి ఫోన్లను తీసుకురమ్మని చెబితే పాతబడిన సెల్ ఫోన్ను తీసుకొచ్చి పోలీసుల ముందు పెట్టి వెళ్లిపోయాడు. దాంతో షాక్ అయిన సిట్ అధికారులు మూడోసారి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో వాడిన 2 సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని శ్రవణ్ రావును సిట్ ఆదేశించింది. కానీ శ్రవణ్ రావు మాత్రం ఆ పని చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో శ్రవణ్ రావు వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపించారు? ట్యాపింగ్ కు సూత్రధారి ఎవరు? ఎస్ఐబి ఆఫీసులో ఉండాల్సిన పరికరాలు శ్రవణ్ రావు ఇల్లు, ఆఫీసుకు ఎలా చేరాయి? పార్టీలో నెంబర్ 2, 3గా కొనసాగిన వ్యక్తులే శ్రవణ్ రావుకు సహకరించారా? లేదంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అన్ని పరికరాలు సమకూర్చాడా? ఎస్ఐబి చీఫ్ కు తెలియకుండా ప్రణీతరావు శ్రవణ్ రావుకు పరికరాలను అమ్ముకున్నాడా? నెంబర్ 3గా ఉన్న కీలక వ్యక్తి శ్రవణ్ రావుకు పరికరాలు పంపించాడా? లేదంటే విదేశాల నుంచి పరికరాలను నేరుగా శ్రవణ్ రావు తెప్పించుకున్నాడా అనేది పెద్ద మిస్టరీగా మారింది. దీనిపైనే సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. పరికరాలు సమకూర్చిందెవరనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రవణ్ రావును దేశం దాటించిందెవరు? అతడికి ఆశ్రయం ఇచ్చిందెవరు? కీలక పరికరాలను ఎవరు ధ్వంసం చేశారు?
2 సెల్ ఫోన్లను ఎలా ఫార్మాట్ చేశారు? శ్రవణ్ దగ్గర ఆ సెల్ ఫోన్లు ఉన్నాయా? దీనంతటికీ వెనకాల ఓ కీలక వ్యక్తి ఉన్నాడని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నాయి. శ్రవణ్ రావుతో ఆ వ్యక్తి పేరు చెప్పించి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రవణ్ రావుకు అనుకూలంగా వచ్చిన నాట్ టు అరెస్ట్ ఆర్డర్పై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల 29న జరిగిన విచారణలో సరైన సమాచారం ఇవ్వలేదని, సెల్ ఫోన్లను అప్పగించడంలో తమకు సహకరించడం లేదని పేర్కొనే అవకాశం ఉంది. ఈ నెల 8న విచారణకు హాజరయ్యే సమయంలో శ్రవణ్ రావు వ్యవహరించే తీరుపై సిట్ సమగ్ర నివేదికను తయారు చేసిన తర్వాత సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. అటు ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ రాకుండా హైకోర్టులో పటిష్టమైన కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నాటి నుంచి నేటి దాకా ఎన్నో మలుపులు తిరిగింది. 4 నిందితులు జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. క్రమంలో ఎన్నో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. కానీ అస్సలైన నిందితులు విదేశాల్లో దాక్కోవడంతో ఆ తర్వాత కేసు కొంతకాలం ముందుకు సాగలేదు. ఇప్పుడు శ్రవణ్ రావు సిట్ ముందు హాజరవ్వడంతో ట్యాపింగ్ కేసు రాబోయే రోజుల్లో ఏ ట్విస్ట్ తీసుకుంటుందనేది ఆసక్తిగా రేపుతోంది. 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే దుగ్గ్యాల ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ తతంగం సాగింది. ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించాడు. ట్యాపింగ్ కేసులో A1 ప్రభాకర్ రావు, A2 ప్రణీత్ రావు, A3 రాధాకిషన్ రావు, A3 భుజంగరావు, A5 తిరుపతన్న, A6గా శ్రవణ్ రావు ఉన్నారు. 2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ DIG అయ్యారు. వీరంతా కలిసి పనిచేయడం కోసం ఆయనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీం ఏర్పాటు చేశాడు. ప్రణీత్ రావుకు దాని బాధ్యతలు అప్పగించాడు. వీరంతా కలిసి అప్పటి ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీలో ధిక్కార స్వరం వినిపించిన నేతలు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఆఖరికి జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని పోలీస్ విచారణలో తేలింది. దాదాపు 200 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని బయటపడింది. ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర్ రావు, కీలకంగా ప్రణీత్ రావు వ్యవహరించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ విషయంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. ఇదంతా నిందితుల వాంగ్మూలాలతో బయటపడింది. విదేశాల నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ వాడి చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సాధారణంగా చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి వాడతారు. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేసినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పోలీసులు స్పష్టం చేశారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచడానికి ప్రయత్నాలు చేశారనేది ఆరోపణ. 2023 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో తమ అక్రమాలు బయటపడకుండా ఉండడానికి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించి ప్రణీత్ రావు దొరికిపోయాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే డిసెంబర్ 4న ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఈ ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన అక్కడి నుంచి హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లడంతో విషయం బయటకొచ్చింది. దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలైంది. అప్పటికి ప్రణీత్ రావు సిరిసిల్ల DSPగా ఉన్నాడు. తానే స్వయంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆపివేసి అక్కడి వార్ రూమ్లోని 50 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. దీనిపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మార్చి 12న ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను గుర్తించి కట్టడి చేయడమే వ్యూహంగా ఈ ట్యాపింగ్ సాగింది. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలను కొనడంలో సహకరించాలని తేలింది. సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో వీటిని దిగుమతి చేసినట్లు బయటపడింది. అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఉంటూ ఆయన ఇంటి నుంచి గతంలో వెళ్లే ప్రతి కాల్ విన్నారనే విషయం ఎంక్వైరీలో బయటపడింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఎన్నికల వేళ నాటి అధికార పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించడం, వ్యాపారులు, నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూళ్లు చేయడం, సినిమా ప్రముఖులు, పలువురు నాయకుల కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నారన్న ఆరోపణలు వచ్చాయి. 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. నిజానికి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. ఈ కేసు చట్టపరంగా నిలబడడానికి సాక్ష్యాలు కీలకం. కానీ ఈ కేసులో సాక్ష్యాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. హార్డ్ డిస్క్లను కట్ చేసి మూసీ నదిలో పారవేసినట్లు ఆయన పోలీసుల ముందు అంగీకరించాడు.
కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశాడు. నాగోల్ దగ్గర హార్డ్ డిస్క్లు పారేసిన చోట వెతికి మరీ వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టిన సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. 2023 మార్చి 22న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకువెళ్లి ఆయన సమక్షంలో కొన్ని కంప్యూటర్లు, సామగ్రి, పత్రాలు, సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు తమలో తాము మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లు మాత్రమే వాడేవారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీలో పడేయడం, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అభియోగాలపై కేసులు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిన బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రభాకర్ రావు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గూఢచార సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్ది ప్రపంచంలోనే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పోలీస్, భద్రతా బలగాలకు ఈ సాఫ్ట్వేర్ను ఆ దేశం అమ్ముతూ ఉంటుంది. తెలంగాణకు చెందిన పోలీసులు గతంలోనూ అనేకసార్లు ఇజ్రాయెల్కు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు ఎస్పీ టెక్నికల్, ఆపై స్థాయి అధికారులు వెళుతూ ఉంటారు. కానీ ప్రణీత్ రావును కూడా అక్కడికి పంపారంటే అతడికిచ్చిన ప్రాధాన్యం ఏ స్థాయిదో అర్థమవుతుంది. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ కేసులో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న నిందితులు బెయిల్పై బయటకొచ్చారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ను విచారిస్తే ఇందులో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సిట్ అభియోగం. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలనే లిస్ట్ ప్రభాకర్ రావుకు శ్రవణ్ రావే ఇచ్చాడనేది ప్రధాన ఆరోపణ. మరి అతనికి ఆ జాబితా ఎవరిచ్చారు? ఇదే కేసులో కీ పాయింట్. ఇప్పటికే 2 సార్లు సమాధానాన్ని దాటేసిన శ్రవణ్ రావు మూడోసారైనా నోరు విప్పుతాడా? అప్పట్లో తన దగ్గర ఉన్న 2 ఫోన్లు తెస్తాడా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు. హైదరాబాద్ పోలీసులు చాలాసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనారోగ్యం వల్ల అమెరికాలో ఉంటున్నానని మొన్నటి వరకు సాకులు చెప్పారు ప్రభాకర్ రావు. ఇక శ్రవణ్ రావు అయితే అమెరికా నుంచి దుబాయ్కి చక్కర్లు కొట్టాడు. వీరు చిక్కితే ట్యాపింగ్ కేసులో గుట్టు బయటపడడం ఖాయమని సిట్ భావించింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఆధారాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. దీంతో దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. దీంతో వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్పోల్కు తెలిపింది. దీంతో సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు ఇంటర్పోల్కు వెళ్లాయి. అన్ని వైపుల నుంచి పోలీసులు కార్నర్ చేయడంతో ఇక తప్పించుకోలేమని భావించిన శ్రవణ్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. హైకోర్టు రిజెక్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అరెస్ట్ నుంచి ఊరట దక్కినా విచారణకు రావాల్సిందేనని డెడ్లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. ఇక తప్పదన్నట్లు సిట్ ముందుకు వచ్చాడు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 6వ నిందితుడైన శ్రవణ్ రావు సిట్ ఎదుట హాజరయ్యాడు. పోలీసుల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన సెల్ ఫోన్లను సిట్కు అందిస్తానని చెప్పి దానికి బదులు సంబంధం లేని ఫోన్ అందించినట్లు పోలీసులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 29న శ్రవణ్ రావు సిట్ ముందు హాజరయ్యాడు. రెండోసారి విచారణలో భాగంగా ఈ నెల 2న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి ముందు హాజరయ్యాడు. తనతో తీసుకొచ్చిన ఓ మొబైల్ ఫోన్ అందించాడు. ఫోన్ ఐఎంఈఐ నంబర్ను పరిశీలించిన సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ సమయంలో వినియోగించిన సెల్ ఫోన్ కాకుండా దానికి సంబంధం లేని ఫోన్ ఇచ్చినట్లు గుర్తించి శ్రవణ్ రావును నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన ఫోన్లను తమకు అప్పగించాలని, ఇందుకోసం ఈ నెల 8న అసలైన సెల్ ఫోన్లతో హాజరు కావాలని నోటీసులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్కు గురైన ఫోన్ నంబర్లు, వాటిని ప్రణీత్ రావు టీంకు పంపించిన మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా ట్యాపింగ్లో శ్రవణ్ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింక్ అయిన ఐఎంఈఐ నంబర్లను ఐడెంటిఫై చేశారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు నంబర్ నుంచి వెళ్లిన వాట్సాప్ చాటింగ్లు, ప్రణీత్ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించారు. ఈ క్రమంలోనే శ్రవణ్ రావు 4 ఐఎంఈఐ నంబర్లు గల 2 సెల్ ఫోన్లను వినియోగించాడని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా శ్రవణ్ రావుకు ఇచ్చిన నోటీసుల్లో ఆయా ఫోన్ నంబర్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను కూడా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా వీటిని తమకు స్వాధీనం చేయాలని సిట్ ఆదేశించింది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని పిటిషన్లో వివరించాడు. చికిత్స కోసమే అమెరికాకు వెళ్లినట్లు ప్రభాకర్ రావు స్పష్టం చేశాడు.
తనను నిందితులుగా చేర్చడానికి ముందే అమెరికా వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదన్న ఎస్ఐబి మాజీ చీఫ్ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని స్పష్టం చేశాడు. ప్రభాకర్ రావు అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలను ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం నిర్వహించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. శ్రవణ్ రావు ఇప్పటికే సిట్ ముందు హాజరవ్వగా ప్రభాకర్ రావును రప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంది. భారత టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 2 ఆఫ్ 5 ప్రకారం దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే దీనికి ఉన్నత స్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధం. భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ బి ఆఫ్ 26 ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫోన్ కాల్స్ను వినడం, రికార్డు చేయడం, అలాగే ఇతర డేటాను సేకరించడం వంటివి చేస్తారు. ఫోన్ ట్యాపింగ్లో ఏదైనా మొబైల్ నెంబర్పై నిఘా పెట్టాలనుకుంటే ఆ నెంబర్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ను సాఫ్ట్వేర్ల ద్వారా వింటూ ఉంటారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే సందర్భాల్లో నేర పరిశోధనలో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ట్యాపింగ్ చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం రాజకీయ లబ్ధి కోసం ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కేసు విచారణలో భాగంగా గతంలోనే A6 శ్రవణ్ రావు ఇంట్లో దర్యాప్తు బృందం సోదాలు చేసింది. ఆయనకు చెందిన ఆఫీసులోనూ అణువణువు గాలించింది. కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసింది. అయితే శ్రవణ్ రావు మాత్రం విదేశాలకు ఎస్కేప్ కావడంతో అతన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా చేసింది. ఆయనే తనంతట తానే సిట్ ముందుకు వచ్చేలా చేశారు తెలంగాణ పోలీసులు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిందనేది అభియోగం. అప్పటి టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆ ఆపరేషన్ను లీడ్ చేశారు. ఆయన ఇప్పటికీ అమెరికాలో దాక్కున్నారు. ఓ కమ్యూనిటీకే చెందిన పలువురు పోలీసు అధికారులు, మరికొందరు లాలూచీ పడే ఆఫీసర్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఫోన్ నుంచి హైకోర్టు జడ్జీల ఫోన్ల వరకు ఎవరినీ వదలకుండా వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సర్వర్లు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉంటే మరికొన్ని శ్రవణ్ రావు ఛానల్ కార్యాలయంలో ఫిక్స్ చేశారు. ఈ సర్వర్లలో ఫోన్ ట్యాపింగ్కు చెందిన కీలక సమాచారం దాచారనే ఆరోపణతో శ్రవణ్ రావును ప్రశ్నిస్తోంది సిట్. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలో, ఏ నెంబర్లపై నిఘా పెట్టాలో ఆ లిస్టును నాటి టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు శ్రవణ్ రావే ఇచ్చేవారనేది సిట్ ఆరోపణ. శ్రవణ్ రావుకు ఆ జాబితా ఎవరిచ్చేవారు అనేదే ఈ కేసులో కీలక పాయింట్. అందుకే సిట్ విచారణకు శ్రవణ్ రావు 2 సార్లు రావడం ఆసక్తికరంగా మారింది. కానీ ఆయన దాటవేసే సమాధానాలు చెబుతూ ఉండడంతో మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సిట్.